నమస్తే టీవీఎల్ ఆస్ట్రాలజీ టాపిక్ ఛానల్కి స్వాగతం అండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు, షేర్ చేయగలరు, లైక్ చేయగలరు, బెల్ ఐకాన్ని నొక్కగలరు. ధన్యవాదములు. ఈరోజు 2024 జూలై 11వ తేదీ బుధవారం నాటి రాశి ఫలితాలకి మిథున రాశి. ఈ మిథున రాశికి అధిపతి బుధుడు. ఈ మిథున రాశిలో 3 నక్షత్రాలు ఉంటాయి. 1 మృగశిర, 2 ఆరుద్ర, 3 పునర్వసు నక్షత్రాలు. ఈ 3 నక్షత్రాల వారికి కూడా గోచర ఫలితాలు వర్తిస్తాయి అనేది సూచించడం జరుగుతుంది. ఇక మిథున రాశి గురించి చెప్పాలంటే మిథున రాశి వారికి వీరికి ఈరోజు మిక్స్డ్గా ఉంటాయి ఫలితాలు అనేది, కొంచెం శుభ ఫలితాలు కనిపిస్తున్నాయి. ఇక మేషరాశి, వృషభ రాశి కంటే కూడా వీరికి మిక్స్డ్గా కొంచెం కల్పిస్తున్నాయి. వీరికి ఈరోజు స్నేహితులు, బంధువులు మరియు పెద్దలు, సోదరులు మరియు సోదరీమణుల నుండి కూడా వీళ్ళకి చాలా మద్దతు లభించేది కనిపిస్తోంది. కాబట్టి వీళ్ళు ఈరోజు కొంచెం ధైర్యంగా ఉంటారు. ఏ పనికైనా కానీ, ఏ విషయాలకైనా కానీ ఈ కాలంలో వ్యక్తి ధైర్యంగా ముందుకు నడుస్తాడు అనేది కనిపిస్తుంది. ఇక విద్యార్థుల విషయానికి వస్తే వీరికి విద్యార్థులకు చదువులో బాగా రాణించేది, ఉన్నత విద్యకి అవకాశాలు, విదేశీ విద్యకి ప్రయాణాలు కూడా, దూర ప్రాంత విద్యకి కూడా అనుకూలతలు కనిపిస్తున్నాయి. ఇవన్నీ కొంత వెసులుబాటు ఉంటుంది వీరికి ఈరోజు అనేది కనిపిస్తుంది. అమోఘంగా లేకపోయినా పర్వాలేదు అనేది కనిపిస్తుంది విద్యార్థులకి. ఇక వ్యాపార విషయానికి వస్తే ఇది ఈరోజు వీరికి ఎక్కువ ఖర్చులను సూచిస్తుంది. ఎన్నో ఇన్ఫ్లో కంటే అవుట్ఫ్లో ఎక్కువగా అవకాశం ఉంటుంది. కాబట్టి వీరు వాణిజ్యం మరియు వ్యాపారంలో, ముఖ్యంగా పశువుల వ్యాపారానికి సంబంధించి కూడా కొంత ఇబ్బందులు పడినా కానీ కొంత లాభాలు కూడా సూచించడం జరుగుతుంది. ఇక శుభ సందర్భాలలో దూర ప్రయాణాలకు కొంత ఖర్చు చేసేది కూడా కనిపిస్తుంది అనేది చెప్పవచ్చు. ఇక వ్యాపార విషయాలకు వస్తే వ్యాపార విషయాలకి, విదేశీ వ్యాపారాన్ని, విదేశీ సంబంధిత లావాదేవీలు కానీ కొంచెం అనుకూలతలు కనిపిస్తున్నాయి ఈరోజు వీరికి. ఇక మంచి ఆదాయాన్ని కూడా ఆశించవచ్చు. వ్యాపారం వలన అనేది ఆర్థికంగా లాభపడే అవకాశం ఉంటుంది వీరికి. విదేశీ వ్యాపారాలకు ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ కలిసి వస్తాయి అని చెప్పవచ్చు. ఇక పోటీ పరీక్షల్లో విజయం సంపాదిస్తారు. కొత్త ఉద్యోగాల అప్లికేషన్ పెట్టుకోవడానికి, గవర్నమెంట్ రిలేటెడ్గా కొత్త ఉద్యోగాల నియామకానికి సంబంధించి కూడా వీరికి కొంచెం అనుకూలతలు కనిపిస్తున్నాయి. అయితే కొత్త విషయాలు తెలుసుకోవడానికి, అధ్యయనాలకి చేయడానికి కూడా చాలా బాగుంటుంది. విలాసవంతమైన ఆనందాన్ని పొందుతారు అనేది కనబడుతుంది. ఇక కుటుంబ విషయాలకు వస్తే సత్సంబంధాలు వీళ్ళ కుటుంబంలో నెలకొంటాయి అనేది కూడా సూచించడం జరుగుతుంది. ఇక జీవిత భాగస్వామి మరియు కుటుంబంతో కూడా గొప్ప సమయాన్ని గడిపే అవకాశం ఉంటుంది ఈరోజు మంచి ఆరోగ్యాన్ని కూడా కాపాడుకుంటారు. వీరు ఆరోగ్య విషయాలు శ్రద్ధ తీసుకుంటారు అనేది కనపడుతుంది. ఇక నటన, మోడలింగ్ రంగంలో వారికి కూడా ఈరోజు అద్భుతమైన సమయం అని చెప్పవచ్చు. ఆర్థికంగా వారు కూడా లాభాలు వారికి కూడా కనిపిస్తున్నాయి. కుటుంబంలో పిల్లలు పుట్టుక గురించి కూడా ఒక శుభవార్త ఏదైనా వినవచ్చు అనేది కనపడుతుంది. అవకాశాలు ఉన్నాయి సంతానానికి, ఎప్పటి నుంచో ఎదురు చూసేవారికి కూడా అనేది కనిపిస్తుంది. ఇక అభివృద్ధి ఉద్యోగాల విషయానికి వస్తే వృత్తి ఉద్యోగాల విషయాల్లో ఉద్యోగంలో హోదా ఉంటుంది. ఉద్యోగానికి ఎన్నో మంచి అనుకూలతలు కనిపిస్తున్నాయి. స్నేహితులతో కూడా లాభంగా ఉంటుంది. వారితో సత్సంబంధాలు బాగుంటాయి. ఇక ఉద్యోగరీత్యా కూడా ఆదాయం బాగానే ఉంటుంది. ఇంక్రిమెంట్స్, ప్రమోషన్స్ రావడం ఇలాంటి వాటిలో కూడా వీరికి ఆదాయం బాగానే ఉంటుంది అనేది చెప్పవచ్చు. ప్రమోషన్స్కి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అనేది కూడా కనిపిస్తుంది ఈరోజు అనేది. ప్రమోషన్స్కి కనిపిస్తుంది. అయితే ఈ రవాణా వల్ల కొన్ని ఆందోళనలు మరియు నిద్ర రుగ్మతలు ఉండేది మాత్రం కనిపిస్తున్నాయి. ఈ విషయానికి వస్తే ఇది మాత్రం చెప్పవచ్చు. ఈరోజు భూమికి సంబంధించి ఏదైనా వివాదాలు అవి ఉంటే కూడా వీరు ఏదైనా అగ్రిమెంట్లు, ఒప్పందాలు కుదుర్చుకొని ఉంటే కూడా వాటికి కూడా అనుకూలంగా ఉంటుంది అనేది సూచించడం జరుగుతుంది. అయితే అప్పులు, రుణాలు విషయానికి వస్తే పాత బాకీలు, మొండు బాకీలు వసూలు కాకపోయినా కానీ కావాల్సిన సమయానికి కొంత సొమ్ము చేతికి అందుద్ది అనేది ఏదో రకంగా అనేది కనిపిస్తుంది వీరికి. ఆ వెసులుబాటు అయితే ఉంటుంది వీరికి ఈరోజు. ఇక ఆరోగ్య విషయాలకి బాగుంటాయి. ప్రయాణాలలో కూడా, చిన్న ప్రయాణాలలో కూడా ఆనందం ఉంటుంది. ప్లాన్ చేసుకోవచ్చు. చిన్న దగ్గర ప్రాంతాలకు వెళ్ళి కొంచెం మానసిక ప్రశాంతతని, ప్రకృతికి దగ్గరలో ప్రశాంతతని పొందవచ్చు అనేది
సూచించడం జరుగుతుంది. ఇక దూర ప్రయాణానికి, వ్యాపార ప్రయాణాలకి కూడా, ఉన్నత విద్యకు కూడా, ప్రయాణాలకి అందరికీ కూడా బాగుంటుంది అనేది చెప్పవచ్చు. తల్లిదండ్రుల విషయాలు కూడా, వారి ఆరోగ్య విషయాలు కూడా బాగుంటుంది అనేది చెప్పవచ్చు. ఇక ఈ వృషభ రాశి వారికి ఇక క్లుప్తంగా చెప్పడం జరిగింది. ఇక పరిహారాల విషయానికి వస్తే వీరికి సంబంధించిన పూజలు, గురు దత్తాత్రేయ ఆరాధన, శని తైలాభిషేకం, శివారాధన కూడా మంచి శుభ పరిణామాలకి ఉంటుంది అనేది చెప్పవచ్చు అనేది క్లుప్తంగా. ఇది ఈ మిథున రాశి వారి గురించి క్లుప్తంగా చెప్పడం జరిగింది. ఇక కర్కాటక రాశి వారికి ఈరోజు వీరికి ఆకస్మిక ఇబ్బందులు, సమస్యలు కొంచెం అడ్డంకులుగా ఉండేది కనిపిస్తుంది. అయితే ఈ కర్కాటక రాశి అధిపతి చంద్రుడు. ఈ కర్కాటక రాశిలో 3 నక్షత్రాలు ఉంటాయి. పునర్వసు, పుష్యమి, ఆశ్లేష నక్షత్రాలు ఉంటాయి. ఈ 3 నక్షత్రాల వారికి కూడా ఈ గోచార ఫలితాలు వర్తిస్తాయి అనేది చెప్పడం జరుగుతుంది. అయితే వీరికి ఈరోజు ఆకస్మిక ఇబ్బందులు, సమస్యలు కొంచెం అడ్డంకులుగా ఉండేది కనిపిస్తుంది. ఈ ఇబ్బందులు కలిగేది కనిపిస్తుంది. ప్రతి పనిలోనూ కూడా ద్వితీయంలో చంద్ర సంచారం వీరికి అంత అనుకూలంగా ఉండదు, ప్రతికూలంగానే ఉంటుంది వీరికి ఈరోజు అని చెప్పవచ్చు. ఈ కర్కాటక రాశి వారికి స్పష్టంగా కనపడుతుంది. వ్యక్తి వివిధ ఆర్థిక సమస్యలతో బాధపడవచ్చు, నిరాశలు ఎదురవుతాయి, ఆత్మవిశ్వాసం తగ్గుతుంది. ఈరోజు కుటుంబంలో ఇబ్బందులు కూడా తలెత్తవచ్చు అనేది క్లుప్తంగా అన్ని విషయాలకి కూడా అందులో కవర్ అవుతూ కనిపించాయి. ఇది అయితే వీరికి ఈరోజు అసలు బాగుండని రోజుగా కనిపిస్తుంది. అయితే ఉద్యోగంలో వారికి కొంచెం అననుకూల ప్రదేశాలకు అనుకోని ఆకస్మిక బదిలీలు ఉండొచ్చు అనేది సూచించడం జరుగుతుంది. ఇది చాలా ఖర్చులు, సమస్యలు, ఆరోగ్య సమస్యలు, హోదా నష్టం కూడా ఈ సమయంలో కనపడుతున్నాయి ఈ వీరికి అనేది వీరు గ్రహించాలి. చింతలు ఈరోజు ఎక్కువగా కనపడుతున్నాయి అనేది కూడా చెప్పవచ్చు. ఈ కర్కాటక రాశి వారికి మానసికంగా వేదన, అశాంతి, డిప్రెషన్ లాంటి వాటికి కూడా చెప్పవచ్చు. యాక్చువల్గా బృహస్పతి, దేవగురు బృహస్పతి 11 లాభస్థానంలో స్థితి పొంది ఉన్నా కానీ వేద అనుభవిస్తున్నాడు కాబట్టి అంత మంచి సానుకూల ఫలితాలను ఎక్కువ అందివ్వలేడు అనేది సూచిస్తుంది. ఇది దిన ఫలితాలే కాబట్టి కొంచెం వ్యతిరేకంగానే ఉంటాయి అనేది సూచించడం జరుగుతుంది. ఇక కార్యాలయాల్లో పదోన్నతులకి ఆశించే వారికి మంచి ఆశించే వాళ్ళకి వృత్తి వ్యాపారాలలో లాభాలు కనిపించకపోవచ్చు. పదోన్నతులు ఆశించే వారికి కూడా నిరాశ ఎదురవ్వచ్చు. వృత్తి జీవితంలో ఉన్నతమైన పదవులు ఆశించే వారికి కూడా నిరాశ కలిగించవచ్చు అనేది కనపడుతుంది. ఇక ఈరోజు సమాజంలో స్థితి మరింత కొంచెం తగ్గే అవకాశం ఉంటుంది కాబట్టి ఇక సామాజికంగా మంచి సమయము అని నిరూపించుకోలేకపోవచ్చు. ఆర్థిక స్థితి కూడా కొంచెం తగ్గుదల కనిపిస్తుంది. ఈ సమయంలో భూమికి, ఆస్తికి సంబంధించిన ఆభరణాలు, కొత్త వాహనాలు, వస్తు సౌకర్యాలు కొనుగోలు చేయాలని వాటి జోలికి ఎక్కువ వెళ్ళలేరు అనేది కనపడుతుంది. ఈరోజు మీరు మంచి ఆరోగ్యాన్ని, ప్రశాంతవంతమైన మనసును కూడా ఆనందించలేరు. ఈరోజు ఎక్కువగా ఇది బృహస్పతి వేదలో ఉంటే జరిగే కారణాలు ఇవి ఈరోజు స్పష్టంగా గోచరిస్తున్నాయి. ఇక జన్మ జాతకం నుంచి కూడా వీటిని నిర్ధారించడం జరుగుతుంది. ఎక్కువగా 100కి 100 పాళ్ళు ఈ విషయాలు జరగాలి అంటే కనుక ఇది జన్మజాతకం నుంచి చూసి చెప్పడం జరుగుతుంది. అయితే జీవిత భాగస్వామితో కొంచెం సంబంధాలు బాగా లేవు అనేది గ్రహించుకొని కొంచెం అనుకూలంగా ఉండే ప్రయత్నం చేస్తారు ఈరోజు. ఎందుకంటే తిరోగమనంలో ఉన్నప్పుడు ఫలితాలు, శని తిరోగమనంలో ఉన్నప్పుడు ఫలితాలు మకర రాశి మీద ఉంటాయి. మకర రాశి జీవిత భాగస్వామి 7వ రాశి కాబట్టి వీటికి అనుకూల పరిస్థితులు కొంచెం ఆశించవచ్చు అనేది కనపడుతుంది. కాకపోతే ఏంటంటే ఈరోజు వీరు వ్యక్తులు అందరితో ఎవరితో అయినా సరే చాలా ఓపికగా ఉండాలి. వివాదాలకి, వాదాలకి పోకూడదు. ఎక్కువ విషయాలు ఆలస్యం అవుతాయి కాబట్టి చిరాకులు పడటాలు, ఎక్కువ ఉధృతత పడటాలు అనేవి నివారించుకొని, గ్రహించుకొని మసులుకోవాలి అనేది సూచించడం జరుగుతుంది. ఇవన్నీ ఆందోళనలు చెందటం ఇవన్నీ కూడా ఎక్కువ కనపడుతున్నాయి ఈరోజు వీరికి. ఆరోగ్య విషయానికి ఇవన్నీ కారణంగానే ఆరోగ్య విషయాలు కూడా దెబ్బతింటాయి అనేది చెప్పవచ్చు. ఇక అకారణ తగాదాలకి, గొడవలకి పోరాదు. ఇక ఆందోళనలు, తలనొప్పి, అనారోగ్య సూచనలు కారణంగా ఉంటుంది కదా ఈరోజు వీరికి. అయితే అనవసరమైన ఖర్చులు పెట్టడం కూడా వీళ్ళు అశ్రద్ధ వహిస్తారు. దుబారా ఖర్చులు చేసేది ఎక్కువగా కనపడుతుంది కాబట్టి ఇంట్లో ఏదైనా శుభకార్యం నిర్వహించడంలో కూడా అడ్డంకులు కనుగొనవచ్చు అనేది ముందుగా సూచించడం జరుగుతుంది. అనవసర దుబారా ఖర్చులను కూడా వీరు నివారించాలి. ఈ విషయానికి సంబంధించి కూడా ఈ స్వల్పంగా ధనలాభాలు కనిపిస్తున్న అధిక ఖర్చులు ఎక్కువగా కనిపిస్తున్నాయి అనేది చెప్పవచ్చు.
పిల్లల విషయానికి ఎక్కువగా ఖర్చులు కనిపిస్తున్నాయి వీరికి ఈరోజు. పిల్లల ఆరోగ్య సమస్యలు కూడా ఎక్కువగా ఖర్చులు కనిపిస్తున్నాయి అనేది చెప్పవచ్చు. అయితే విదేశీ ప్రయాణాలకి, ఉన్నత విద్యకి బాగుంటుందని చెప్పుకున్నాం కదా. ఉన్నత విద్య అనుకూలంగా లేకపోయినా విదేశీ ప్రయాణానికి అవకాశాలు అయితే వస్తాయి. కాకపోతే ఆ ప్రయాణాల్లో ఇబ్బందులు, సమస్యలు ఎదురవుతాయి అనేది కాబట్టి ఈ రోజుకి వాయిదా వేసుకోవటం చాలా ఉత్తమం అనేది తెలుస్తుంది. ఇక ఆధ్యాత్మిక విషయాలకైతే ఈరోజు చాలా బాగుంటుంది. ఆలయ దర్శనాలు కానీ, పూజలు కానీ నిర్వహించడానికి కానీ, ఇంటిలో శుభకార్యాలు నిర్వహిస్తున్న కొంచెం కొద్దిపాటి సమస్యలు ఎదురైనా, అడ్డంకులు ఎదురైనా అధిగమిస్తారు అనేది కనిపిస్తుంది. ఆధ్యాత్మిక విషయాలకు కాబట్టి చేసుకోవడం మంచిదే. ఇంట్లో అయినా సరే, గుడిలో అయినా సరే అనేది కనపడుతుంది. ఇక తల్లిదండ్రుల విషయానికైతే కూడా వారి విషయాలకి కొంచెం శ్రద్ధ పెట్టేది ఇది ఎక్కువగా కనిపిస్తుంది వారి ఆరోగ్య విషయాలకి. ఇక చంద్ర సంచారం వలన వ్యక్తికి అనారోగ్య సమస్యల గురించి చెప్పుకున్నాము. విద్యార్థులకు బాగుంటలేదని చెప్పుకున్నాము. వ్యాపార విషయాలకి నష్టాలు ఉంటాయని చెప్పుకున్నాము. వృత్తి ఉద్యోగ విషయాలకు కూడా అనుకూలంగా లేదు, కష్టకాలంగానే ఉంటుంది. బదిలీలు ఉండొచ్చు అనుకోని చోటికి అనుకుని చెప్పుకున్నాము. కుటుంబ విషయాలు కూడా అంత సంబంధాలు సరిగా ఉండవు, ఆనందం సంకేతం ఉండదు అనేది ఖర్చులు కనపడుతున్న ఈ కుటుంబ బాధ్యతలకి. స్నేహితులు, బంధువులు అభివృద్ధి కూడా అంత అనుకూలంగా లేదు అనేది. ఇన్వెస్ట్మెంట్కి అయితే అసలే అనుకూలంగా లేదు. ఇక ప్రయాణాలలో కొన్ని ఇబ్బందులు సూచిస్తున్నాయి అనే క్లుప్తంగా వీటన్నిటి విషయాల గురించి చెప్పుకున్నాము. కాబట్టి వీటన్నిటి విషయాల్లో కూడా కొంచెం ఆచితూచి వ్యవహరించి నిర్ణయాలు తీసుకోవాలి. అనవసరమైన వాటిని వాయిదా వేసుకోవడం మంచిది ఈరోజు అనేది సూచించడం జరుగుతుంది. ఇక ఆస్తి భూ వివాదాలకి అయితే గనక మంచిగా లేదు, నష్టాలు ఉంటాయి. అమ్మకాలు కొనుగోలుకి కూడా అనుకుని కోర్టు వివరాలు ఈరోజు తీర్పుకు అంతా మనకి అనుకూలంగా ఉండదు అనేది కనపడుతుంది. అప్పులు, రుణాలు, బాధలు కూడా పెరుగుతాయి తప్పితే తగ్గదు అనేవి కనిపిస్తుంది. శత్రు వృద్ధి కూడా కనిపించవచ్చు. కాబట్టి వీరికి నోటికి మాట స్పష్టంగా కన్వే చేయడంలో కొంచెం మంచి ఇదితో కూడిన మాటలు మాట్లాడటం వలన కొంచెం వాదనలు, ప్రతివాదనలు కానీ, శత్రువృద్ధి కానీ తగ్గుముఖం పడతాయి అనేది తెలుసుకోవాల్సిన విషయం ఇది. ఈరోజు ఇక పరిహార విషయానికి వస్తే వీరికి కూడా శనికి తైలాభిషేకాలు, శనికి శివారాధన ఉత్తమం అనేది చెప్పడం జరుగుతుంది. ఇది ఈ క్లుప్తంగా ఈ మిథున రాశి వారి గురించి. సర్వే జన సుఖినో భవంతు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.